హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులు చేసిన టాలీవుడ్ ట్రేడ్ సర్కిళ్లు షాక్ అవుతున్నాయి. సంక్రాంతి సీజన్ ముగిసినా కూడా ఇదేం వసూలురా నాయన అనుకునేలా వస్తున్నాయి. ఇంకా అన్ని చోట్ల హౌస్ఫుల్స్ పడుతున్నాయి, షోలన్నీ నిండిపోతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ దెబ్బకు సినిమాకు కాసుల వర్షం కురుస్తోంది. సినిమా టాక్ కలెక్షన్లకు తగ్గట్టుగా టీం ఇంకా ప్రమోషన్ను చేస్తూనే ఉంది. రీసెంట్గా భీమవరంలో సక్సెస్ మీట్ను నిర్వహించిన సంగతి తెలిసిందే. భీమవరం సక్సెస్ మీట్లో వెంకీమామ ఎనర్జీ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ రేంజ్లో సినిమాను ప్రమోట్ చేసుకున్న హీరో ఇంకొకరు లేరని పొగిడేస్తున్నారు. ఓ సినిమా కోసం ప్రమోషన్స్ ఈ వయసులోనూ ఇంత కష్టపడుతున్నాడు అంటూ వెంకీమామను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక వెంకీమామ ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోల్లో టాప్ పొజిషన్కు వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులు అసలు పోటీలోకి కూడా వెంకీమామ ఉండేవాడు కాదు. సీనియర్ హీరోలు అంటే చిరంజీవి, బాలయ్య మధ్య పోటీ అనేటట్టుగా ఉండేది. ఇక నాగార్జున అప్పుడప్పుడు అలా వచ్చి మెరుస్తాడు, కానీ ఎప్పుడు కూడా పోటీ ఇచ్చే స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. ఇక వెంకీమామ F2, F3లతో మెప్పించాడు. సైంధవ్ అని గత ఏడాది డిజాస్టర్ హిట్ ఇచ్చాడు. కానీ ఈసారి మాత్రం ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యేలా బ్లాక్ బస్టర్ హిట్ను ఇచ్చాడు. కొన్ని చోట్ల అయితే పుష్ప 2 RRR రికార్డులను కూడా లేపేశాడు. ఇక 13 రోజుల్లోనే ఈ మూవీ 270 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ రేంజ్ వసూలను సాధించిన సీనియర్ ఏకైక హీరో వెంకీమామనే. చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 కోట్లు దాటింది, కానీ ఈ రేంజ్లో కలెక్ట్ చేయలేదు. ఇక బాలయ్య 200 కోట్ల బొమ్మని చూడలేదు. నాగార్జున అయితే 100 కోట్ల బొమ్మని కూడా చూడలేకపోతున్నాడు. అలా ఈ నలుగురులో వెంకీమామ ఇప్పుడు టాప్ పొజిషన్కు వెళ్ళాడు. ఇక మున్ముందు చిరు, విశ్వంబర, బాలయ్య అఖండ 2 ఈ ఫీట్లను సాధిస్తుందో లేదో చూడాలి.